తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతమానేపల్లిలో యూరియా కోసం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతమానేపల్లిలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. డీసీఎంఎస్ సెంటర్లో వర్షాకాలం ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎకరానికి ఒకటే బస్తా యూరియా ఇవ్వడంతో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. యూరియా బస్తా రాజకీయ నాయకులకు, లీడర్లకు ఇస్తున్నారే తప్ప సామాన్య రైతులకు ఇవ్వటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్లో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఒక కంపెనీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే తనకు లంచంగా 8,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ రంగంలోకి దిగి ఆఫీసర్ సుధాను లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సుధాపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు ఏసీబీ అధికారులు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో మల్లికార్జున మండల సమైక్య కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సంఘాలకు పెద్దపీట వేస్తూ మహిళల అభివృద్ధికి తోడ్పడుతుందన్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రవేశపెట్టిన పథకాలను ముగ్గుల రూపంలో వివరించారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహిళల సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బేలలో అక్రమంగా తరలిస్తున్న యూరియాను పట్టుకున్న రైతులు బేల మండలం కేంద్రం నుంచి మహారాష్ట్రకు అక్రమంగా డీసీఎం వ్యాన్లో తరలిస్తున్న యూరియాను బస్తాలను మహారాష్ట్ర సరిహద్దులో రైతులు పట్టుకోగా అనంతరం వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించి సీజ్ చేశారు. జిల్లాకు అసలే ఎరువుల కొరత ఉండగా కొందరు అక్రమార్కులు ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలించడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో స్వీపర్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. విధుల నుంచి తొలగించిన ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు యూనివర్సిటీ ముందు కూర్చొని ఆందోళన చేశారు. కొత్తగా వచ్చిన వీసీ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వరంగల్లో కాకుండా హైదరాబాద్లో ఉద్యోగం చేయమంటున్నారని ఉద్యోగి మాదాసి రూపా తెలిపారు. చాలీచాలని జీతాలతో హైదరాబాద్లో మేము బ్రతకలేమంటూ ఉన్నత అధికారులు మాకు తగిన న్యాయం చేయాలని స్వీపర్ ఉద్యోగులు కోరుతున్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని వదిలి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సవాళ్లు విసురుకుంటున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సవాళ్లు విసురుకుంటున్నారని పాయల్ శంకర్ అన్నారు. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ పాలనలో 18 నెలలు కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఈ రెండు పార్టీలు పనితీరుపై చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సవాల్ విసిరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బేతంపూడిలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అక్రమార్కులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఇందిరమ్మ కమిటీ అక్రమ వసూళ్లు చేస్తుందని, వారిపై చర్యలు తీసుకోవాలని సుజాతానగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నా నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు మంజూరు కావాలి అంటే 50 నుంచి 75,000 పాయిల్ ఇవ్వాలని ఒత్తిడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఎంఆర్ఓ, జిల్లా కలెక్టర్ సమగ్ర దర్యాప్తు చేపట్టి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు.